హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ టేల్స్. ఇది మా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను రీసెంట్గా పోయిన వుడ్లాండ్ రిసార్ట్ గురించి చూపిస్తాను. ఇదే వుడ్లాండ్ రిసార్ట్, ఇది ఎంట్రన్స్. ఈ మెయిన్ గేట్ ఎప్పుడు క్లోజే ఉంటుంది. మనం వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి ముందుకు పోతే లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది, రైట్ సైడ్లో రిసెప్షన్ ఏరియా ఉంటుంది. ఇదే లెఫ్ట్ సైడ్ కనిపించేది పార్కింగ్ ఏరియా. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది రిసెప్షన్ ఏరియా. ఈ రిసార్ట్ అయితే కొంచెం చిన్నదే, మరీ పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ నీట్గా ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంది. మా పిల్లలు మేమైతే ఎంజాయ్ చేసింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ రిసెప్షన్ నుంచి లోపలికి పోయిన తర్వాత బ్యాక్ సైడ్లో రూమ్స్ ఉంటాయి. ఇది రిసెప్షన్, చిన్న సిట్ అవుట్, వెయిటింగ్ హాల్. ఇక్కడ మాకైతే వెల్కమ్ డ్రింక్స్ లాంటివి ఏమి ఇవ్వకుండే. మేము మధ్యాహ్నం చెక్ ఇన్ ఉండే మాది, మాకేమి ఇవ్వలేదు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా నడుస్తుంటే ఇక్కడ నుంచి కాటేజెస్ స్టార్టింగ్. ఇది ఒక చిన్న లాన్, పార్టీస్ అవన్నీ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయన్నీ రూమ్స్. కాటేజెస్ మోడల్ ఉన్నాయి కదా. మేము తీసుకున్న రూమ్ చూపిస్తాను ఇప్పుడు. ఇదే మేము తీసుకున్న రూమ్ కూడా స్పేషియస్గా ఉండే, నీట్గా ఉండే. ఓవరాల్గా గుడ్. ఇదే రూమ్లో ఒక టీవీ, సిట్ అవుట్, ఒక బెడ్, సోఫా, ఒక కబోర్డ్. మంచి స్పేషియస్గా ఉంది కదా రూమ్, బాగుంది. ఇక్కడ చిన్న కబోర్డు, మన సామాన్లన్నీ పెట్టుకోవడానికి. దాంట్లో లోపల ఒక లాకర్ కూడా ఉండే, నేను అది రికార్డ్ చేయలేదు. వాష్రూమ్ కూడా నీట్గా ఉండే. మనకి కెటిల్, టీ పౌచెస్ అవన్నీ ఇస్తారు, టీ చేసుకోవడానికి, కాఫీ చేసుకోవడానికి. ఇది వాష్రూము. మీకు ఇంతకుముందు స్టెప్స్ చూపించిన కదా, అది ఇదే. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్. ఇదంతా చిన్న గార్డెన్ ఏరియా. ఇండోర్ గేమ్స్ ఇక్కడ 3 ఉన్నాయి: టేబుల్ టెన్నిస్, స్నూకర్ ప్లస్ క్యారమ్ బోర్డ్. అంతే, ఈ 3 ఉన్నాయి ఇండోర్ గేమ్స్. అవి కూడా అవుట్ సైడ్లోనే ఉండే, సపరేట్ రూమ్ అయితే లేదు దీనికి కూడా. స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ మెట్ల నుంచి పైనకి పోతే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదే స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ కూడా బాగానే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న పూల్, పెద్దవాళ్ళకి పెద్ద పూల్. నీట్గా ఉంది. ఓకే, బాగుంది స్విమ్మింగ్ పూల్ కూడా. ఇక్కడ రిసెప్షన్ నుంచి రైట్ సైడ్ ఒక వాక్వే ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ పోతే పెద్ద లాన్ ఉంటుంది. ఈ పెద్ద లాన్ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, రిసెప్షన్లకి, హల్దీ ఫంక్షన్లు ఇవన్నీ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మోస్ట్లీ ఈ రిసార్ట్లో అయితే ఈ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళే చేసుకుంటారంట, విన్నాను నేను. ఇదే పెద్ద లాన్, ఫంక్షన్స్ అన్నీ చేసుకోవడానికి. చాలా పెద్దగా ఉంది ఇక్కడ, కొంచెం స్పేస్. అయితే మనం నడుచుకుంటూ వచ్చిన దారి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కిచెన్, డైనింగ్. నేను అది షూట్ చేయలేదు, కుదరలేదు, నాకు మర్చిపోయండి. ఫుడ్ అయితే బాగుండే ఇక్కడ. మాకు బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ ఇస్తారు వీళ్ళు.
బ్రేక్ఫాస్ట్ కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుండే. డిన్నర్ కూడా రెసార్ట్లోనే చేసిండే, డిన్నర్ కూడా బాగుంది. ఫుడ్ అయితే టేస్టీ. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తే మళ్ళీ రూమ్స్కి పోవడానికి దారి. ఇదే కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే రైట్ సైడ్లో మేము తీసుకున్న రూమ్ ఉండే. రెసార్ట్ అయితే నీట్గా ఉంటుంది. ఇంతకు మించి అయితే ఈ రెసార్ట్లో ఇంకేం లేదు. ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, చిన్న రెసార్ట్ ఇది. ఫ్యామిలీతో ఒక రోజు వచ్చి ఎంజాయ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. మేము వీక్ డేలో పోయిండే, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది. ఎక్కడికి పోయినా వీక్ డేలోనే పోవాలని అయితే అర్థమైంది. మొత్తానికి జనాలు ఎవ్వరు లేరు, చాలా తక్కువ ఉండే, ఖాళీగా ప్రశాంతంగా ఉండే. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయండి. ఆ వీకెండ్స్లో పోతే జనాలు రద్దీ, ఫుల్ రష్, క్రౌడీగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. హార్డ్లీ అక్కడక్కడ కొంతమంది కనిపిస్తారు, అంతే. థ్యాంక్ యూ.